ఆవలించడం అనేది మన శరీరం చేసే సహజ చర్య. మన మెదడుకు ఆక్సిజన్ తగ్గినప్పుడు లేదా రక్తంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైనప్పుడు శరీరం ఒకేసారి ఎక్కువ గాలి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలోనే మనం ఆవలిస్తాం. అలాగే మనం అలసిపోయినప్పుడు, విసుగుపడ్డప్పుడు, నిద్రమత్తులో ఉన్నప్పుడు కూడా ఆవలింత వస్తుంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనం ఎవరో ఒకరు ఆవలిస్తే చూడగానే మనకు వెంటనే వస్తుంది. దీనిని కాంటేజియస్ యానింగ్ అంటారు. అందుకే ఆవలించడం అనేది వ్యాధి కాదు. అది మెదడు తగినంత ఆక్సిజన్ అందుకోవటానికి చేసే సహజ సంకేతం. రైల్వే ట్రాక్ల మధ్య చిన్న చిన్న రాళ్ళు వేసి ఉంటాయి. వీటిని బ్యాలెస్ట్ అంటారు. ఇవి ఎందుకు పెడతారు అంటే రైలు చాలా బరువుగా ఉంటుంది. దాని బరువు ట్రాక్ మీద పడుతుంది. ఆ ట్రాక్ అనేది కదలకుండా ఉండటానికి అవి ఉపయోగపడతాయి. ఇంకా వర్షం పడినప్పుడు నీరు ట్రాక్ కింద ఆగిపోకుండా బయటకు వెళ్ళిపోతుంది. రాళ్ళు లేకపోతే ట్రాక్ కదిలిపోతుంది. దాంతో ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ఇవి రైలు ప్రయాణంలో చాలా ముఖ్యమైనవి. మనిషి నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు పనిచేస్తుంది. నిద్రలో ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంది. దాన్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని కూడా అంటారు. ఈ సమయంలోనే కళ్ళు వస్తాయి. రోజంతా మనం చూసినవి, విన్నవి, ఆలోచించినవి మెదడులో స్టోర్ అవుతాయి. వాటినే మెదడు కళల రూపంలో చూపిస్తుంది. అందుకే కొన్నిసార్లు మనం నిజ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు కూడా కళలో వస్తాయి. కొన్ని కళలు చాలా వింతగా ఉంటాయి. కొన్ని కళలు నిజంలాగా అనిపిస్తాయి. శాస్త్రవేత్తల ప్రకారం కళలు అనేవి మన మనసుకి రీసెట్ బటన్ లాంటివి. అవి మనసును తేలికగా చేస్తాయి. ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.